స్తోత్రం నాయన మహాపరిషత్తు మీకు వందనాలు తెలుస్తాం. మీరే మహిమ పొందమని దీవించి ఆశించి వాక్యమైన దేవుడు అన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని దీవించి ఆశించి వేరేస్తున్నాం నడిచినాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్న చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన సంసోను యొక్క జననము ఎలా ఉందో దాన్ని మనం చూసాం. 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో బాధపడుతుండగా ఇంకా 20 సంవత్సరాల వరకు కూడా ఆ బాధ అనుభవించే క్రమం అనేది అక్కడ దాదాపుగా కనబడుతుంది. ఏ శ్రమైనా ఏ ఇబ్బంది అయినా దాని ప్రతిదాని కూడా సమయం అనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనోహ భార్యకి దేవుడు దర్శనమిచ్చి నీకు కుమారుడు పుడతాడని చెప్పేసి ఆ కుమారుడు ఎలా పెరగాలో ఎలా పెంచాలో కూడా అంతా కూడా నేర్పించాడు, అంతా కూడా చూపించాడు. ఎలా ఉండాలో ఆయన చెప్పి ఆరోహణమై వెళ్ళాడు. అలాగే ఆ తర్వాత దేవుడు అతనికి సంసోను ఇచ్చాడు. సంసోను ఇప్పుడు జన్మించాడు. 14వ అధ్యాయం మొదటి రోజున మనం చూసినట్లయితే సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెల్లో గాని నా జనులోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకుంటకు వెళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడునన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండ్రి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఏలుచు ఉండగా ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక దాన్ని సంసోను చూశాడంట. ఆమె చక్కందని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చి తల్లిదండ్రులను అడుగుతా ఉన్నాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలండి? ఆయన అడుగుతా ఉన్నాడు. ఫిలిష్తీయుల కుమార్తెలు దాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆయన అడుగుతుండగా మన వాళ్ళు లేరా, మన చుట్టాలు లేరా, ఎందుకో అని చెప్పేసి తల్లిదండ్రులు వాదించినప్పటికీ కూడా వారు వినలేదు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుతూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనికి ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేకపిల్లను చీల్చినట్లుగా అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరము చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగ గుంపు తేనెయు కనబడగా అతడు ఆ తేనెను చేతనుంచుకొని తినుచు వెలుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తినిరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అతడి పెండ్లి కుమారుడు అతడు అట్లు చేయటం మర్యాద. వారు అతన్ని చూసినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అతడు సంసోనుకి ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథ వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినముల్లోగా దాని భావము నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపునార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలపకపోయిన ఎడల మీరు 30 సన్నపునార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వవలెనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందము నీ విప్పుడు కథను వేయమని అతడితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలోండి తీపి వచ్చెను తిరుదానిలోండి తిండి వచ్చెను అనను. 3 దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లైంది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము.
మా ఆస్తిని స్వాధీనపరుచుకొనుటకే మమ్మను పిలిచిదిరా అనెను అనేది. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి, కానీ ప్రేమించలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలపవైతివి అనగా, అతడు, నేను తల్లిదండ్రులకైనను దాన్ని తెలపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారిని విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా, ఆమె ఆ జనులకు ఆ విప్పుడు కథను విప్పెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, అతడు, నా దూడతో దున్నకపోయినేళ్ల నా విప్పుడు కథను విప్పలేక ఉందురు అని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా, అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు తెచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా ఎంత విచిత్రమైన సంఘటన అంటే, దేవుడు నిర్ణయించిన విధానము, దేవుడు విధించిన విధానము. చూడు, సంసోను నాజీరు చేయబడిన సంసోను చచ్చిన దాన్ని ఏది కూడా ముట్టకూడదు, తినకూడదు. కానీ తిమ్నాతికి వెళ్తుండగా, ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళుతుండగా, అక్కడ చచ్చిన దాన్ని సింహమోటి ఎదురొచ్చింది. తన బలమంతా కూడా చూపించాడు. దేవుడు దానికి శక్తినిచ్చాడు, సింహాన్ని చీల్చేశాడు, చంపేశాడు. కానీ తిరిగి వెళ్తుండగా సింహము చచ్చిన దాన్ని మరలా చూస్తూ ఉన్నాడు. చచ్చిన దాన్ని చూస్తూ ఉండగా అందులో తేనె కనపడిందంట. వదిలిపెట్టిన పాపం ఏదైనా సరే మనం మరలా దాని వైపు చూసినప్పుడు తీగానే ఉంటుంది. అలాగే దాన్ని ఆశించినప్పుడు అది మనల్ని పట్టుకుంటుంది, పాపంలోకి తీసుకొని వెళ్ళిపోద్ది. ఇక్కడ సంసోను చేస్తున్న పని కూడా మనం చూసినట్లయితే, చచ్చిన దానిలోండి ఆ తేనె తీసుకొని వచ్చాడు, తను తిని తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. చచ్చిన దాన్ని దేన్ని ముట్టకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది. ఆయన చెప్పిన విధానంలో, కానీ ఆ ప్రకారంగా ఆయన చేయలేదు. అదే వచ్చి మరలా దాన్ని అక్కడ వదిలిపెట్టలేదు. మరలా ఇక్కడికి వచ్చి అది ఒక విప్పుడు కథగా, ఒక పొడుపు కథగా వాళ్ళ దగ్గరికి వేసినప్పుడు మళ్ళా దానితో మరలా వివాదం అనేది జరిగింది. వివాదం జరిగినప్పుడు ఆ వివాదం ఏమైందంటే, అది వాళ్ళందరూ కూడా ఆ విప్పుడు కథ చెప్పలేక, మేమందరం ఓడిపోతామేమో, మేమందరం కూడా అందులో చిక్కుకుపోతామేమో అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈయనేమో మౌనంగానే ఉన్నాడు. తన భార్యకి ఇవ్వబడిన ఆమె వచ్చి అడుగుతా ఉంది. రాత్రి అంతా కూడా నాకు ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా సరే ఏడుస్తూ అక్కడికి వచ్చి, నువ్వు కథ చెప్పలేదు, మా వాళ్ళందరూ అవమానించావు, నువ్వు కథ చెప్పలేదు, దాని భావం ఏంటో చెప్పు అంటే జరిగింది చెప్పాడు. 7వ రోజు ఆఖరి నిమిషాలు సూర్యుడు అస్తమించే సమయానికి వచ్చి, మాకు తెలిసిపోయింది అని చెప్పేసి అని వారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు. సింహం కంటే బలమైనది, తేనె కంటే తీపిదేది అని చెప్పేసి అని అన్నారు. నేను నా దూడతో గనక దున్నకపోతే మీరు ఆ కథభావం ఎలా చెప్తారు? ఇదిగో ఆమె నీకు చెప్పింది కాబట్టి మీరు కథభావం చెప్పారు, కానీ మీ తెలివి జ్ఞానం ఏమీ లేదని చెప్పేసి అనుకొని, అయినప్పటికీ కూడా అందులో అక్కడికి వెళ్ళి ఒక చోటకి వెళ్ళి 30 మంది చంపి వారి దగ్గర నుండి దోచుకొని అక్కడ వాళ్ళ దగ్గరికి బట్టలు తీసుకొని వచ్చాయంట. 30 సనపనార బట్టలు తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. మళ్ళీ తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు భారీగా నిర్ణయించబడిన ఆమె తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేయబడింది. అంత సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. దేవుడు నిర్ణయించిన విధానం, దేవుడు ఏ విధంగా నిలుపుతాడు. మనం కొన్ని ఫిలిష్తీయుల చేతిలో విడిపించబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. కానీ దేవుని చిత్తం అయితే మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని పాపానికి తీసుకుని వెళ్తే, కొన్ని మనకి చాలా ఇబ్బందులు కలిగజేస్తే, మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోవడం పరిస్థితి వస్తాయి. కానీ దేవుడు నిర్ణయించిన దేవునికి ప్రార్థన చేసుకుని దేవుడు వారి మీద యుద్ధం చేస్తే, గోధుమలు దొలకొట్టుకున్న గిజ్జోను పిలిచి, అతన్ని పిలిచి, బరాక్రమంగా బాలాజ్యా యుద్ధానికి రమ్మని చెప్పేసి అన్నప్పుడు దేవుడే యుద్ధం చేశాడు. సంసోను దగ్గర అలా లేదు. ఈయన యుద్ధమంతా కూడా పనికిరాని వ్యర్థమైన వివాదాలు పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు ప్రేమించిన ప్రేమ వేరు, దేవుడు నిర్ణయించిన నిర్ణయం వేరు, దేవుడు ఆలోచించిన ఆలోచన అంతా కూడా వేరు. కానీ మనిషి తీసుకున్న నిర్ణయం వేరు. కానీ దేవుని యొక్క ఉద్దేశం మాత్రం ఆ బంధకాల నుండి విడిపించబడాలి, ఆ చిత్తంలోని, ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించబడాలి.
అక్కడ గొడవ జరిగింది. తర్వాత రోజు మరలా మిగిలిన వచనాలు కూడా, మిగిలిన మాటలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. అవి ఇప్పుడు కాదు, విప్పడానికి వాళ్ళు చేసిన పనికి అదంతా కూడా జరిగిన విధానం మనం చూసినప్పుడు ఎంతో కన్ఫ్యూజన్ గా దేవుడు ఇలా చేస్తాడా అన్నట్లుగా ఉంది. కానీ సంసోను తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా చాలా అంగీకార యోగ్యమైనవిగా లేవు అక్కడ. అయినప్పటికీ కూడా దేవుని కృప మాత్రం ఆయన్ని విడిచిపోలేదు. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడా, మీకు వందనాలు. బలమైన దేవుడు, ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు. అయ్యా తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ ఆత్మ చదిరింపండి, అభిషేకం చదిరింపండి, మీ కృపతో వదిలిచేసి మీరే మహిమ పొందమని దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందని మీ కార్యములు జరిగించమని కలసంలో తండ్రి మీ పాదాల చెంతకు వచ్చిన నా వాక్యమైన దేవుడు, నా వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి వాళ్ళపై సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా